అంశం పైన నేను ఐ విల్ హావ్ ఏ డీటెయిల్డ్ రివ్యూ ఆల్సో. ఎంపీడీఓ కూడా పిలిపించి మాట్లాడటం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇది 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పని. 10 రీచ్ల కింద 5 లక్షల రూపాయల చొప్పున జిల్లా పరిషత్ శాంక్షన్ ఇచ్చినట్టున్నారు. సో అది ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే దాన్ని మళ్ళీ మాడిఫై చేసి 50 లక్షలకి ఒకటే వర్క్ చేయాలనేది ఒకసారి దట్ ఆల్సో విల్ ఎంక్వైరీ అని. అలాగే మూడవది ఇమ్మీడియట్గా వర్క్ని టేకప్ చేసి 3 monthsలో కంప్లీట్ చేయించడం జరుగుతుంది. బట్ నాకు దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కూడా డిపార్ట్మెంట్స్కి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో మిమ్మల్ని అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ వర్కులు మాత్రమే మనం ఈ విధమైనటువంటి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా కూడా వీ హావ్ రిస్ట్రైన్. ఎక్కడ కూడా మనం ఇంతకుముందు మీరు జరిగినాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో వాటిని కూడా పూర్తిగా, ఎందుకంటే 50 లక్షల రూపాయల పనిని 10 బిట్ల కింద చేసి ఇవ్వటం అనేది అది టెక్నికల్గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోండి అండ్ సెండ్ రివైజ్డ్ ప్రపోజల్. తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. ఇది డిఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్ నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా వైసీపీ లీడర్లు కానీ పేపర్లో వేసిందే మాట్లాడారు. అన్న అడగలేదు, గౌరవ ఎమ్మెల్సీ గారు అడగలేదు, ఏ టైం నుంచి అడగలేదు, కానీ మీరు హైలైట్ చేశారు. సో మీరు 2019 నుంచి 24 వరకు మీరు చేయాలనుకున్నా అట్లా ఏమైనా తీసినా ఏదైనా పర్లేదు, క్లియర్గా లీగల్ యాక్షన్ తీసుకొని వి ఆల్ సపోర్ట్ యూ. అట్లా ఫ్రాడ్ ఎవరు చేసినా కూడా తీసిపోయి వేయండి అనేసి మేమందరం అన్న మొత్తం ఉండే కమిటీలో అందరూ చెప్తూ, ఇప్పుడు 10 మంది ఎవరు సస్పెండ్ జాబ్లో ఎవరు పెట్టారో ఆ ప్రొసీడింగ్స్ తీసుకొని వాళ్ళు పిలిపించి ఫస్ట్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసి, దాంతోపాటు ఎవరు చేశారు మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వి ఆల్ సపోర్ట్ యూ. కానీ స్పెసిఫిక్ టైమింగ్ చెప్పారు 2020 నుంచి 24 వరకు. సో మీరు ఏదైనా జరిగిందని దానికి మేమే ఎంక్వైరీలన్నీ చాలా, అంటే దానిలో కూడా వేరే ఫ్రాడ్ జరిగింది, సీనియారిటీ మార్చడం అలాంటివన్నీ. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాము. ఇప్పటికే ఒకరికి సస్పెండ్ చేసినాము. మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని దాన్ని ఎట్లా చేయాలనేసి సిపిఆర్ లెటర్ పెట్టినాము. వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తాం. అదే సార్ ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళు పిలిస్తే వాళ్ళు రాలేదు 3 days నుంచి. జిల్లా పరిషత్లో తెలియకుండా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు జీతాలు ఇస్తారని కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, జీతాలు లేకుండా తీసుకుంటారు కదా. అంటే ప్రొసీడింగ్స్ జీతాలు తీసుకునేది హై స్కూల్లో చేస్తారు. హై స్కూల్లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళకి. అంటే దాంట్లో సంతకాలు కూడా సీఓ కానీ చైర్మన్ కానీ ఐఓ కానీ సీనియర్ జూనియర్ వాళ్ళ సంతకాలతో అవన్నీ ఇప్పుడు ప్రాణాన్ని అవన్నీ పోతే అదే సార్ ఎంక్వైరీలో తెలుస్తుంది. పెట్టిన కూడా ఇమీడియట్గా కలెక్టర్ సార్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎవరినో మంది ఆ పెట్టిన ముందు ఉద్యోగం తీసుకున్న వాళ్ళకంటే కూడా చేసిన ముందు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అదే సార్ అది ఎవరు చేస్తున్నారు అనేది తేలాల్సింది సార్. సంతకాలు ఉన్నాయి, సిఇఓ సంతకాలు అన్నీ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్ చేశారు. అది వేరే కేసు సార్, అది వేరే ఇది వేరే. సీనియారిటీ మార్చడం, సిఇఓ సంతకాలు చేయకుండా వచ్చి డిసిషన్ ఇచ్చింటారు కదా. సిఇఓ సంతకాలు ఉన్నాయి కానీ ఆ సిఇఓ అవునా కాదా అనేది ఫోర్జరీ చేస్తున్నారు. ఒక క్లర్క్ అయితే చైర్మన్ దగ్గరికి పోయి అన్ని కంపాషన్ నియామకాలు పోతాయి, అంటే పోస్టింగ్స్ కోసం పోతాయి. కాకపోతే ఆ ఫైల్ అంతా ఏమీ లేదు, ఓన్లీ ప్రొసీడింగ్స్ ఇప్పుడు మా దగ్గర కనిపిస్తున్నాయి. అవి కూడా ఆఫీస్లో లేవు, ఏదో తనిఖీ చేసేటప్పుడు బయట ఉన్నాయి. మన దగ్గర ఏమీ రికార్డు లేదు ఏమైనా చర్య తీసుకోవడానికి. కేవలం ఇప్పుడు మనం ఆ 10 మందిని పిలిపించి వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవచ్చు.
వాళ్ళు 3 రోజుల నుంచి పిలుస్తా అంటే రావటం లేదు వాళ్ళు. రాకుంటే పోలీస్ కమిటీకి అదే సార్ ఈ రోజు వాళ్ళు మనం రాలేదని వాళ్ళు ఉంటే మనం తప్పు చేసినట్టుగా కొద్దిగా ప్రజలు కానీ మోసం కానీ ఇమీడియట్గా పోలీస్ అదే కమిటీ ఈ రోజు సార్ చెప్పినారు. ఈ రోజు సార్ చెప్పి రకంగా బాగా ఎంక్వైరీ చేసి ఇమీడియట్ ఎవరో ఒకరికి దెబ్బ పడితే భవిష్యత్తులో సేఫ్ ఉంటారు మేడం. ఖచ్చితంగా సార్. దీనివల్ల 27 మంది వాళ్ళు ఉద్యోగాలు కాకుండా వాళ్ళకేమో యాక్చువల్గా ఉద్యోగం సార్ కొట్టుకున్నాం. 27 మంది ఉంటారు. 27 మంది 3 సంవత్సరాల నుంచి ఉద్యోగాన్ని పోలేకున్నారు. ఈ ఉద్యోగం లాగా ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటున్నారు. సంవత్సరం నుంచి తిరుగుతాను మేడం సెలబ్రేట్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ కోసమే కావాలని లెటర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. క్లియర్ అయిన కావాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళది ప్రాబ్లం వచ్చింది అయిపోయింది కాబట్టి కలెక్టర్ అదే అదే సందా చెప్పినట్టు గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు ఈ కుక్కుకు లేకుంటే హౌస్ కీపింగ్ వాళ్ళకి 6,000-7,000 రూపాయలు జీతం అట్లాంటి ఎవరికి తీసేయడం లేదని చెప్పి మినిస్టర్ గారు హౌస్ లోనే స్పష్టంగా చెప్పినారు. ఒకసారి మీరు కానీ హెడ్ ఆఫీస్ తో మాట్లాడారు అట్లా ప్రాబ్లం లేకుండా ఒకసారి వెరిఫై చేసింది. మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పినారు ఎటువంటి పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులకి తీసేయమో ప్లస్ ఈ స్కూళ్ళలో వంట మనుషులు లేకుంటే వాసులు తీసేయమని చెప్పినారు. ఒకసారి వెరిఫై చేయండి. దాంట్లో ఏమైతుందంటే సార్ వాళ్ళ 3 నెలలకు వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. వాళ్ళు మానేస్తే మాత్రం స్కూల్లో శానిటైజర్ చాలా ఇబ్బందికరంగా తయారైంది. మేమైతే బంగపై వాళ్ళను పని చేయమని చెప్పి పెడుతున్నాం సార్. జీతాలు వస్తాయి, జీతాలు కూడా తక్కువ ఇస్తున్నాం సార్, చాలా తక్కువ ఇస్తున్నారు. ఒకటి ఇప్పుడు ప్రభుత్వం కరెక్ట్ గా ఇస్తా ఉంది. ఒకవేళ ప్రభుత్వం కరెక్ట్ గా ఇస్తుంది కానీ వీళ్ళు కాంట్రాక్టర్లు ఇవ్వట్లేదు. కాంట్రాక్టర్లు ఇవ్వనప్పుడు 3 నెలలు 4 నెలల్లో తక్కువ. ఒక్కోసారి ఎట్లా ఉంటుందో ఒక చిన్న కేసు చెప్తాను. కేసు ఆల్సో అతనికి కడపలో ఉంటాడు. కడపలో పెద్ద కమర్షియల్ బంగ్లా ఉంది. కోరమామిడిలో భూమి లేని రైతు కింద పట్టా తీసుకున్నాడు. భూమి లేదని చెప్తాడు. అంటే నేను పేదవాడిని, భూమి లేదు. ఇక్కడ సంవత్సరానికి నెలకి 5-6 లక్షల రూపాయలు వచ్చే బిల్డింగ్ ఉంది. అంటే ఇట్లాంటివి ఎలిజిబిలిటీ దగ్గర మనం ఖచ్చితంగా మన ఆబ్జెక్టివ్ ఏంటంటే పూర్తిగా ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళకి మనం ముందు ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దాం. అలాగే మీరు అన్నటువంటి పాయింట్లో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మోసం చేసి డబ్బు తీసుకుంటాడు. ఐ థింక్ దానిపైన మనం యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్లీ మీరు అంత పేదవాళ్ళు మీరు వచ్చే పెన్షన్ పోయి కుటుంబాలు ఇబ్బంది మీరు వెరిఫై చేయండి. దీని కింద పనిచేసే వాళ్ళు గురుకులాలలో ఒక చోట కదా వాళ్ళకు 3,000 సార్ పెన్షన్ వచ్చేది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కనీసం వాళ్ళ రోగాలకు కూడా మెడిసిన్కి సరిపోవడం లేదు. వాళ్ళు ఏమన్నా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇది పాలసీ డెసిషన్, అది మనం ఏం చేయలేము. అది అదే సార్ వాళ్ళను గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తా ఉన్నారండి. వాళ్ళకు వచ్చే తక్కువ పెన్షన్తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి దీనిపైన. ఇప్పటికే మనం దగ్గర ఒక 40 crores బిల్స్ అప్లోడ్ చేయాల్సినవి ఉంటాయి. సో మనము ఈ ఏప్రిల్ నెలలో ఆ మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ చేసుకొని, అంటే ఫస్ట్ లేబర్ చేసుకోవాలా. లేబర్ చేసుకుంటే మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ వచ్చిన తర్వాత వీటిని మనము అప్లోడ్ చేసుకోవాలి చేసిన పనులను. ఇంకా తర్వాత మళ్ళీ మే తర్వాత జూన్ అట్లా వచ్చేసి వాటికి ఈ వర్కులు క్యారీ అయితే ఇంకా మనం చేసుకునే అవకాశం ఉంది. మనం జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు. తర్వాత చేసుకుని తర్వాత కొత్తగా వచ్చేటువంటి స్కీమ్లో ఇవి కంటిన్యూ అవుతాయా లేదా, క్యారీ ఫార్వర్డ్ అవుతాయా లేదా అనేది మనకు ఇప్పుడు ఇంకా తెలియలేదు. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ అయితే ఇంకా వర్క్స్ చేసుకుని ఉంటుంది. కాకపోతే ఇంకా ఇవి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మనం కొత్త వర్కులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది సార్ పంచాయతీరాజ్ తరఫున ఏదన్నా ఒకటే నిర్ణయం తీసుకుంటారా? చాలా మున్సిపాలిటీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈఎంఎఫ్ లో కానీ జిల్లా పరిషత్ నిధుల్లో కానీ ఇప్పుడు మనం 5 లక్షల రూపాయలు మనం ఏదైనా ప్రజల కోసమే. ఎందుకు వాదనలు ఎందుకు? ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ప్రజల కోసమే ఉన్నాం. రోడ్లు వేయాలి, కాలువలు వేయాలి, మట్టి రోడ్లు వేయాలి. వాటికన్నిటికీ మనము మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడింగ్ చెప్పండి. ఏమనేది కాదు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలనేది మనం అందరం కూడా చేస్తున్న ప్రయత్నం. దాంట్లో భాగంగా మీరు కూడా శాంక్షన్ ఇస్తుంటారు. ఆ ఊరికి రోడ్డే లేదు.
ముందు గ్రావెల్ రోడ్డు వేశారు, తర్వాత ఇప్పుడు సీసీ రోడ్డు వేయాలని చెప్పి టెక్నికల్ గా అన్ని శాంక్షన్ ఇచ్చిన తర్వాతనే డిపార్ట్మెంట్ లో వెరిఫై చేసిన తర్వాతనే ఆ ఊరికి రోడ్డు అవసరం ఉంది, ఉన్నదాని మీద సీసీ రోడ్డు వేస్తే తప్పనిసరి అవసరం అని చెప్పి శాంక్షన్ ఇచ్చారు. రెండోది ఇప్పుడు ఏంటంటే మీరు అన్ని ప్రొసీడింగ్స్ అన్ని అఫీషియల్ గా ఇచ్చిన తర్వాత పన్నులు మొదలు పెట్టడానికి రామగోపాల్ రెడ్డి గారికి బాగా తెలుసు, జిల్లాలో కూడా చాలా చోట్ల అగ్రిమెంట్లు కాకుండా చేస్తున్నారు, శాంక్షన్ కాకుండా అత్యవసరమని కొన్ని పనులు కూడా చేస్తున్నారు. ఆ పరిస్థితిని బట్టి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఉద్దేశపూర్వకంగా కాకుండా ఖచ్చితంగా అదేదో పనులు చేస్తున్నారు. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు కూడా ఆ ఇంట్రెస్ట్ 5 lakhs తో మీరు సీసీ రోడ్డు ఇచ్చినారు అక్కడ ఒక్కొక్క రీచ్ కింద. దాని ఆ ప్రాక్టీస్ మా మున్సిపాలిటీలో జరుగుతుంది, నమ్మకంలో కొన్ని అన్ని చోట్ల జరుగుతున్నాయి, బయట కూడా జరుగుతున్నాయి. మీరు ఇచ్చిన కోర్టు వర్కుల్లో ఇదే వెరిఫై చేస్తే అన్ని చోట్ల ఇదే ప్రొసీజర్లో జరుగుతూ ఉన్నాయి. నాన్ వెజ్ మీద వర్క్ జరిగిందంటే దానికి ఉన్న కండిషన్ ప్రకారము అక్కడ ఉన్న పరిస్థితి బట్టి మీరు కూడా అక్కడ ఒత్తిడి వల్ల కానీ ఇంకొక కారణం చేత కానీ జిల్లా పరిషత్తులో కానీ జిల్లా పరిషత్ పంచు కాకుండా మీ పరిధిలో మీకు ఉన్నటువంటి పవర్స్ ఉపయోగించి మీరు ఇచ్చిన పనులలో కూడా చాలా వాటిని కూడా మున్సిపాలిటీలు